శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు. జస్టిస్ ఫర్ స్వామి చిన్మయదాస్, జస్టిస్ ఫర్ ఇస్లామిక్ మతోన్మాద గుండాలారా. ఏదైతే బంగ్లాదేశ్లో ఆకృత్యాలు జరుగుతున్నాయో, హిందూ ఆలయాలపైన అటాక్ జరుగుతున్నాయి, హిందువులపైన అటాక్ జరుగుతున్నాయి, దాని గురించి మీరేమన్నారు? ఈరోజు దేశం మొత్తము ఏ రకంగా ఒకటయ్యే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడున్న బంగ్లాదేశ్లో కావాలని మత చిచ్చులు రేబట్టి హిందువులపైన అకృత్యాలకు తెరదీస్తుంది. గతంలో అక్కడ పేరుకు మాత్రమే శాంతి గ్రహీత అని చెప్పి అక్కడ ఒక మనిషి వెళ్తుండే. అక్కడ అసొంటి వ్యక్తి నోబెల్ గ్రహీత అంటే ఆ నోబెల్ పీస్ గ్రహీతలు కూడా అసొంటి రకంగా అంటే వ్యక్తుల పరంగా నోబెల్ పీస్ అనిపించినప్పటికీ వాళ్ళ యొక్క అజెండా లేనిది, వాళ్ళ యొక్క మతం వాళ్ళకి ఏం నేర్పిస్తుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. కేవలం అధికారం లేనప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉంటారు, వాళ్ళ బుద్ధిలో మైండ్లో ఏది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ రకంగా కేవలం అక్కడున్న హిందువులపైన అరాచకాలు ఆపకపోతే భారతదేశం ఏం ధర్మసత్రం కాదు. ఇక్కడ అనేక మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ అనేక మంది స్థావరాలు ఏర్పట్టుకొని మరి ఇక్కడ ఉంటున్నారు. రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితికి భారతదేశ హిందువుల నుంచి వచ్చే విధంగా మీరు దయచేసి ఆ ప్రయత్నానికి మీరు వీడుకోకపోతే అటువంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతాయని చెప్పి నేను అన్నాను. కానీ హెచ్చరిస్తున్నాను. అదే చెప్తున్నా కదా, కేవలం ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అస్థిరత కోసం అక్కడ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడున్న భారతీయుల పక్షాన భారత హిందువులు మొత్తం ఏ రకంగా వాళ్ళకి సహాయం చేసే విధంగా భారతీయ హిందువులు ఉంటాం. అక్కడ అవసరమైతే ఆ సహాయానికి పోతాం. అదేవిధంగా ఇప్పుడు హిందూ ధర్మం ఒకటే నేర్పించింది, సహనం ఉన్నంత వారికి సహనం చేయమన్నది. వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు శాంతియుతంగా పొమ్మన్నది. కానీ మాకు అస్త్రాలు పట్టడానికి వస్తే మాకు ఒక సాటి హిందూకి రక్షణ కల్పించే విధంగా అటువంటి ఏమైనా సందర్భం అవసరం వస్తే అటువంటి అస్త్రాలు పట్టుకొని ముందుకు పోయి దీటైన సమాధానం చెప్పే విధంగా 100% మేము ఉంటాం. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనేక వ్యక్తులు ఇక్కడ ఉండరు. వాళ్ళకి ఏ రకమైన ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏం ఇస్తుంది తెలుసు. అటువంటి మద్దతును కూడా వాళ్ళు వీడుకోకపోతే ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, అటువంటి మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ధీటుగా సమాధానం చెప్పి రానున్న రోజులు ముందుకు పోయి తప్పకుండా ఉంటాం. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల కోసము ఇక్కడ కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెట్టి ఇక్కడ సంస్థలు పెట్టి పహాడీ షరీఫ్లో ఉండొచ్చు, వికారాబాద్లో ఉండొచ్చు, సంస్థలకు 100 కోట్లు పెట్టి ఇక్కడ ఉలేమాలు ఆ రకమైన కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తున్నారు. అటువంటి వీడుకోకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా మీ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి, నించోవాలి. లేకపోతే మీరు దేశద్రోహులే కాదు, గతంలో దేశద్రోహ కార్యక్రమాలు ఎన్నో చేసిన హిందూ ద్రోహులు కూడా మీకు తెలుసు. కానీ ముద్ర వేసుడు కాదు, మేము ఖచ్చితంగా మీరు హిందూ ద్రోహులు అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకు ప్రతిసారి ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు, హిందువులపైన అటాక్ జరిగినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఎవరైతే హిందూ సంస్థలు మాత్రమే ఏర్పాటు చేస్తుంటారో దానికి బీజేపీ మాత్రమే కనిపిస్తుంది? ఎందుకు కాంగ్రెస్ రాదు? ఎందుకు ఈ టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరు ఇక్కడ కనిపించరు? ఏదైతే ఒక పార్టీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల కోసం నిలబడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని మనం చూడొచ్చు. అది మాటల కోసం కాదు, చెప్పడం కాదు. ఇక్కడ మనం చూడొచ్చు, కేవలం చెట్టు ఒకటైతే విత్తనాలు ఒకటైతే వేరేది ఉండదు. చెట్టు కాసే పనులు కూడా అవే ఉంటాయి. ఈ మిగతా సంస్థలు కేవలం పార్టీ రాజకీయ కోణంలో చూసి కేవలం హిందువులను ఓటు బ్యాంకులుగా మార్చి ఓట్లు దండుకోనికే ప్రయత్నం చేస్తుంది. కానీ హిందూ దేవాలయం మనం చూడవచ్చు, గత ఎన్ని నెలల నుంచి హిందూ దేవాలయాలపైన అనేక రకమైన సంఘటనలు జరిగితే విగ్రహాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది. నిన్నగాక మొన్న నెల రోజుల కింద శంషాబాద్లో కూడా ఘటన జరుగుతుంది. ఇంతవరకు దానిపైన కనీసం నిందితులను పట్టుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేరు. అంటే ప్రభుత్వం కేవలం అదే యొక్క మిగతా మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలపైన జరుగుంటే వాళ్ళు ఏ రకంగా బట్టలు చింపుకొని వాళ్ళకి మద్దతు ఇచ్చే రకంగా ఉంటారో మనకు తెలుసు. కానీ హిందువులు ఇప్పటికైనా ఆలోచించి ఏ ప్రభుత్వము ఎవరికి మద్దతుగా ఇస్తుంది, కేవలం వాళ్ళు ఇచ్చే హామీల కోసమో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో హిందువులు నిలబడాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే పండుగలకు ఖర్చు పెట్టిన పైసలు కాదు, మనం అన్నీ నిర్మించుకోగలుగుతాం. గుళ్ళు కానీ దేవస్థానాలు కానీ వాళ్ళు ఇచ్చే దయాదాక్షిణాలు అవసరం లేదు. కానీ వాళ్ళు ఏ రకంగా అయితే మన పట్ల వివక్షత చేస్తుండ్రో మనం గ్రహించాలి. వాళ్ళకి దీటైన సమాధానం రానున్న రోజులు తప్పకుండా ఐక్యమై చెప్పాలి. బంగ్లాదేశ్కి సంబంధించిన హిందువులకు సంబంధించి ప్రతి ఒక్క హిందువు
తమ యొక్క గలమిప్పాలి, నోరిప్పాలి. సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వానిపైన ఒత్తిడి చేసి ఇక్కడున్న ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన్ని నిల్చునే విధంగా చేసే విధంగా హిందువులు బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. బీజేపీ కేవలం మత రాజకీయం చేస్తుంది, మత చిచ్చుల్ని పెడుతుంది అనేసి అంటున్నారు. క్లియర్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు మతం చిచ్చు నిజంగా బీజేపీ పెట్టేది ఉంటే 2014 నుంచి ముస్లిం మీద ఎన్నో దాడులు జరుగుతుండే ఇండియాలో. ఎందుకు జరుగుతలేవు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రోగ్రామ్తో నరేంద్ర మోడీ గారు ముందుకు జాగుతున్నారు తప్ప మేము హిందువుల కోసమే పని చేస్తున్నాం, మేము హిందువులకే బడ్జెట్ ఇస్తాం, మేము హిందువులకే హెల్త్ కార్డ్స్ ఇస్తామని అంటలేరు కదా. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇప్పుడు సపోజ్ హెల్త్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో 10 lakhs దాకా ఇచ్చారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ముస్లిమా హిందూ అని అడతలేరు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈ డెమోక్రసీలా ఇండియాల పరంగా డెమోక్రసీ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? హిందువులు మెజారిటీ ఉన్న రేపే ఈ డెమోక్రసీ నడుస్తుంది. ఇలా ప్రభుత్వాలు చెప్పినట్టు ఇంటాయి, కోర్టులు చెప్పినట్టు పబ్లిక్ ఇంటారు. ఎప్పుడైతే పాపులేషన్ చేంజ్ అవుతుందో కంప్లీట్ ఇండియా రూపురేఖలు కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ని బ్యాన్ చేసారు, ఒక ఉగ్రవాద సంస్థ అని. ఒక మదర్సాలు నడిపిస్తే ఇక్కడ ఎంతోమంది మదర్సాలు నడుస్తున్నాయి, దాంట్లో ఎన్నో టెర్రరిస్టులు దొరికిరు, ఎన్నో ఆయుధాలు దొరికినాయి. కానీ ఒక్కసారైనా ఇక్కడ మదర్సాని బ్యాన్ చేసే శక్తి ఒక్కడు మనం తీసుకోలేం. ఈవెందో మన డెమోక్రసీ కోర్టులు ఉన్నాయి చూసుకుంటే అని తప్ప ఒక ముల్లాని తీసుకొని అరెస్ట్ చేసి టెర్రరిస్ట్ అని ఎప్పుడైనా చేసిరా? లేదు. ఈ బంగ్లాదేశ్లో చిన్మయిని ఆ స్వామిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు, ఆయనకి ఇవాళ టెర్రరిస్ట్ అనే దేశద్రోహ చట్టం కింద కేసు పెట్టిరు. ఇలా ఇక్కడ ముల్లాలు ఎంతోమంది టెర్రరిస్ట్ తయారు చేస్తారు. ఒక ముల్లాని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దేశద్రోహ చట్టం కింద కేసు బుక్ చేసినప్పుడు ఎప్పుడైనా చేయలేదు. కేవలం ఈరోజు ఇండియా సేఫ్ ఉందంటే హిందూ పాపులేషన్ ఉన్న రోజులే. ఎప్పుడైతే మెజారిటీ తగ్గిపోయిన తర్వాత ఇండియా కూడా మరో బంగ్లాదేశ్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఏదో 1.5 మంది హిందువులు ఆడుర్రు, మనకేం అవసరం అనుకుంటే తప్పదు. రేపు అదే పరిస్థితి మన ఇండియాలో 100% ఏర్పడుతుంది. ఎందుకంటే హిందువులు పాపులేషన్ ఉన్న రోజులే ఈ దేశం ఉంటుంది, లేకపోతే సేమ్ బంగ్లాదేశ్ ఇష్యూ సేమ్ ఏర్పడుతుంది. ఈరోజు నెక్స్ట్ 20 years 2047 లోపల ఇండియాని భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్లుగా మారుస్తారని ఒక అజెండా పెట్టుకురు. కానీ మనకే అజెండా ఉంది, బంగ్లాదేశ్ నొల్లి అవుతుందా పోయి కాపాడుకో, అది మ్యాటర్ కాదు. మనం ఒక్కనే కనాలి, ఇద్దరినే కనాలి అనే ఫోబియాలో బతుకుతున్నాం. అది కాదురా నాయన, ఫస్ట్ అది కాక మన పాపులేషన్ కూడా పెంచుకోవాలి. అలాగే మన ఆలోచన విధానంగా మన హిందువులను కాపాడుకోవాలి, మన కాలనీలు కాపాడుకోవాలి. ల్యాండ్ జియాదు, లవ్ జియాదు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ చూస్తుండాలి. నియర్ బై ఏం జరుగుతుంది. సపోజ్ ఒక బండి పోతుంటే వాళ్ళోడు గుద్దిందనుకో, వాళ్ళు ఆగిపోతారు. మనోడు ఎందుకు ఆగడు? అరే మనం బండి ఉందిరా అవి మనం కాపాడుకోవడం ఎందుకు ఆగరు? వాళ్ళు యూనిటీ పరంగా పోతుంటే మనం యూనిటీ పరంగా లేకుండా పోతున్నాం. యూనిటీ అనేది ఇండియాలో ఉండాలి, యూనిటీ బయట దేశాల్లో మనం ఇందులో జరిగినప్పుడు ఆ యూనిటీ చూపించాలి. లేకపోతే గడ్డు కాలం ఇందులోకి చాలా ఉంది. బాయ్కాట్ బంగ్లాదేశ్ అనేసి అక్కడ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాయ్కాట్ చేయండి అనేసి చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? బాయ్కాట్ బంగ్లాదేశ్ అన్నది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని ఒకటి ట్రేడ్స్ ఉంది అన్న. క్లాత్స్ ఎక్కువ, కాటన్ సంబంధించిన ఎక్కువ ఎగుమతులు ఉంటాయి అడిగాను. కానీ నేనేమంటున్నా అంటే బాయ్కాట్లు ఇవన్నీ వేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉండవన్నా? ఈ 1.5 మందికి ఎటువంటి మనము ఇప్పుడు అంటే ఎట్లా మనం ఆదుకుంటాం? మన మోడీ చెప్తే వివిధ దేశాలు అన్నీ వింటున్నాయి. మోడీ జల్దీ స్టెప్ తీసుకోవాలన్నా. నాకు ఈవెందో మా ప్రధానమంత్రి అయినా మన ప్రధానమంత్రి అయినా ఓకే, కానీ 1.5 హిందువుల కోసం ఆడ బంగ్లాదేశ్లో మన మోడీ తొందరగా స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎన్నో రేపులు అఫీషియల్గా చాలా రేపులు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి. మనకు పేపర్ పరంగా కొన్నే చూపెడుతురు, చాలా పేపర్ పరంగా కొన్ని రేపులు చూపెడుతుంది, మర్డర్లు చూపెడుతుంది. చాలా ఘోరంగా పరిస్థితి నిందులేదు. అతి త్వరలో మన మోడీ రియాక్ట్ అయ్యి అట్లీస్ట్ మన ఇండియన్ ఆర్మీని అక్కడ పంపుతాడా, లేకపోతే ఆ యూనిస్ అన్నట్టు ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఏదో అనుకుంటారు. మన భారతరత్న కన్నా ఎక్కువేం కాదు, ఎవడో లాబింగ్లు చేసుకొని యూఎస్లో తెచ్చుకుంటారు అంతే. నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నంత మహాత్ములు కాదు, నోబెల్ ప్రైజ్ రాని వాళ్ళంతా మహాత్ములు కాన కూడా ఊరు. కానీ నేనేమంటున్నా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మోడీ కూడా దీనికి రియాక్ట్ కావాలి. లేకపోతే బంగ్లాదేశ్లో హిందువులు చాలా ఘోరాల పరిస్థితులు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదో 20 మంది మీద రేప్ అయినాయి, 30 మంది రేప్ అయినాయి. అసలు ఎన్నో కన్వర్షన్లు అవుతున్నాయి. అసలు మొన్న ఇస్కాన్ టెంపుల్ 3 గుళ్ళు పోయినాయి. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మోడీ తొందరగా రియాక్ట్ అయితేనే ఓకే, లేకపోతే కొడుకులకు మనం పంపించే ఉంటాయి, అలా మనం బంద్ చేసి పడేయాలి. వాళ్ళని తిండి లేకుండా చేస్తేనే కరెక్ట్, లేకపోతే యుద్ధం ప్రకటించాలి. ఇప్పుడు ఇజ్రాయిల్ చూసి ఏం నేర్చుకుంటున్నాం? 96 లక్షల మంది రాళ్ళు ఉచ్చ ఓపి చేస్తున్నారు. వాళ్ళకి సారీ టు సేస్ ఉచ్చ ఓపిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం భయ్? మనకి ఇంత ఆర్మీ ఉంది, ఇంత జనాభా ఉంది, కావాలంటే ఇంటికి కూడా వస్తాం. మేము కూడా ఆర్మీలో జాయిన్ అవుతాం 1 నెల కోసం, బంగ్లాదేశ్ ఉద్యమం కోసం మేము రెడీ ఉన్నాం హిందువులను కాపాడుకోనికి. ఎందుకంటే ఇప్పుడు మన పాకిస్తాన్ అన్నా ఇజ్రాయెల్ అన్నా ఇప్పుడు ఏవైతే ఇస్లామిక్ స్టేట్ ఉన్నాయో చూసినాం, అన్నీ వాళ్ళు అడగతిన పరిస్థితులు. వాళ్ళు ఏదో దేశానికి పీస్ అని చెప్పి, మా ఇస్లాం అంటే పీస్ అంటారు, కానీ వాళ్ళు పీస్ ఎక్కడ ఉండదు. 200 ఆర్గనైజ్ ఉన్నాయి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఒకనే హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజ్ ఉందా? లేదు.
ఎందుకు లేదు అంటే మనం మానవత్వంతో ఆలోచిస్తాము. మనం మానవత్వంతో ఉంటాం కాబట్టి మనం ఏ ఆర్గనైజేషన్ నడిపించి హిందూ టెర్రరిస్ట్ అని ఒక కాంగ్రెస్ అప్పుడు చెప్పింది. కానీ నిజంగా హిందూ టెర్రరిస్ట్ ఉంటే ఇన్ని దాడులు జరుగుతాయన్నా? జరగవు. సో దయచేసి ఏమంటున్నా అంటే మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ యూనిస్గాన్తో మాట్లాడి ఆడు బొంగు నోబెల్ ప్రైజ్ అయితే ఏమవుతుంది నాకు అవసరం లేదు, కానీ ఆడింటే ఓకే, లేకపోతే ఒక 1,00,000 మంది సైనికులను పంపించేసి మన హిందువులను మనం తెచ్చుకుందాం. కావాలంటే బెంగాల్లో ఒక భాగం యూనియన్ టెరిటరీ వేసి వాళ్ళని తీసుకొచ్చి 1,500,000 మంది ఇక్కడ వేసుకొని కావాలని చందాలేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం మేము బంగ్లాదేశ్లో. రైట్, మీరేం చెప్తారు ఇదే విషయం పైన? బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కదా, దాడులు అనేది జరగదు మామూలుగా అయితే. అసలు మన సభ్య సమాజంలో ఇది ఒక మచ్చ లాంటిది. అసలు హిందువులు అంటేనే ఏమంటారు, మనం దాడులు చేయం. హిందువులు అంటేనే ఒక డెవలప్మెంట్ కోసం ఉన్న మతం మనది. మన మతం అంటేనే అసలు ఇవన్నీ అలవాటు లేదు. కానీ వాళ్ళు పుట్టింది ఏంది దీనికోసమే. ఎలా చేయాలి, ఎలా విధ్వంసం ఎలా చేయాలి, ఎవరిని ఎలా డిస్టర్బెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళు కావాలని అప్పుడు ఏదో మన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ దింపాలని ట్రై చేసి, కానీ మెయిన్ ప్రాబ్లం మన దగ్గరకు వచ్చి మన హిందువులను చంపారు. అప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ 3 months బ్యాక్ ఈమె వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఇది చేశారు కదా అది. సో ఇప్పుడు రీసెంట్ కూడా జరుగుతుంది కారణం అదే. వాళ్ళకి ఏం లేదు, మన అందరి చంపి ఒక ఇస్లామిక్ దేశం చేయాలని చూస్తున్నారు. కానీ నేను ఒక బాధ్యత గల భారతీయుల, ఒక హిందువుల, నా పిల్లల భవిష్యత్తు కోసం కోరుతున్నా. అక్కడ జరిగింది ఇక్కడ కూడా జరగబోతుంది. సో మేము అందుకే ఇప్పుడు రెడీ ఉన్నాం కొట్లాడడానికి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పుడు మన హిందువులను అక్కడ కాపాడండి, దయచేసి కాపాడండి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, మతం కూడా వద్దు. ముస్లిమ్స్ వీళ్ళు ఎక్కడ ముస్లిమ్స్ మనోలే కదా ఒకప్పుడు. వీళ్ళు ఒక హ్యాండ్ సిస్టర్స్ మారిరు, మన దాంట్లో మారిరు. ముస్లిమ్స్ వేరే ఉంటారు, వీళ్ళు మన వాళ్ళే. వీళ్ళు మారండి, కొంచెం మారి మన కోసము. అక్కడ ముస్లిమ్స్ అయినా సరే మన వాళ్ళే, వాళ్ళు కూడా మతం మారిరు అంతే. కానీ మతం మారినప్పుడు రాక్షసత్వం పెరిగిపోయింది వాళ్ళకు. ఈ మతం అన్న రాక్షసత్వం, మన మతం డెవలప్మెంట్, ఓన్లీ డెవలప్మెంట్ కోరుతుంది, పిల్లల భవిష్యత్తు కోరుకున్నది. ఇప్పుడు మేము పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి నేను చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు రెడీ ఉన్నాం, ఇప్పుడు చేద్దాం. మన ప్రధానమంత్రి ఒకటే కోరుతున్నాను, దయచేసి హిందువులను కాపాడి కుదిరి సపరేట్ దేశం చేయండి, అటాక్ చేయండి. మన దేశమే అది కూడా, బంగ్లాదేశ్ మన దేశమే కదా, అంతే కదా, మనదే. అది మనదే, పాకిస్తాన్ మనదే. సపరేట్ చేసి మన హిందూస్ని కాపాడక దేశం చేయండి, దాంట్లో పార్ట్ చేయండి. వాళ్ళతో ఉండలేము మనం, వాళ్ళతో ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే స్నేక్స్ తోటి మనం ఉండగలుగుతామా? ఉండలేము. సపరేట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు అయిపోయినాక పాపులేషన్ పేరే మళ్ళీ చంపేస్తారు. ఇక్కడైనా అంతే. ఏదైనా ఏదైనా ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పర్మనెంట్ లేని ఇప్పుడు ఈ సభలు పెట్టి కూడా నాకు తెలిసి రేపు వస్తారు, ఎల్లుండి వస్తారా, రారు. కాబట్టి కోరుతున్నాను, శివాజీ మహారాజులా చేయండి, శివాజీ మహారాజులా ఉండండి, పిల్లల భవిష్యత్తు కాపాడండి, అదే కోరుకుంటున్నాము. అన్న మీరేం చెప్తారు? మీరు ఈ సభని అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేసి. సో బంగ్లాదేశ్లో అయితే అక్కడ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయో దానికి అది చాలా నీచమైన పని అండి. బంగ్లాదేశ్లో చేసేది కావాల్సుకొని హిందూస్ పాపులేషన్ తగ్గించేసి అందరినీ కన్వర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జరుగుతున్న దాడులు ఇవి. భయపెట్టించి మొన్న ఒక వీడియో చూస్తే ఏంటంటే చనిపోయినాక కూడా మనిషిని వదలట్లేదు. అక్కడ కూడా వాళ్ళని అల్లాహు అక్బర్ అని అనిపించినాకనే ఆ శ్మశాన వాటికకు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అంత ఘోరంగా చనిపోయిన హ్యూమానిటీ, మినిమం హ్యూమానిటీ కూడా లేకుండా వాళ్ళు చాలా పద్ధతిగా ప్లానింగ్తోని మొత్తం హిందూస్ని కన్వర్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కంపల్సరీగా తొందరగా రియాక్ట్ కావాలా, అన్ని రిలేషన్స్ స్టాప్ చేయాలి బంగ్లాదేశ్ నుండి. ఇంకోటి అవసరం అనుకుంటే ఇండియా మిలిటరీని పంపించి, ఇంతకుముందు ఎప్పుడైతే 1971లో వార్ చేసి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని ఎట్లా సపరేట్ చేసిందో అదేవిధంగా అక్కడ ఉన్న హిందూస్, క్రిస్టియన్స్కి, బుద్ధిస్ట్కి అందరికీ ఒక సపరేట్ స్టేట్ లాగా, ఒక సపరేట్ కంట్రీ లాగా దాన్ని డివైడ్ చేయించే రెస్పాన్సిబిలిటీ మన ఇండియాది. మన హిందూస్కి ఒక ఇండియానే ఉంది, వేరే కంట్రీస్ లేదు. సో మనకు ఇంత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమి చేయలేము. మన హిందువుల పాపులేషన్ చాలా తగ్గుతుంది బంగ్లాదేశ్లో. మనము తొందరగా రియాక్ట్ అయ్యి అవసరం అనుకుంటే ఒక మిలిటరీ యాక్షన్ తీసుకొని కంప్లీట్గా మన బంగ్లాదేశ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక నాన్ ముస్లిం కంట్రీగా ఒకటి సపరేట్గా చేసి హిందూస్కి, క్రిస్టియన్స్కి, బుద్ధిస్ట్కి అది క్రియేట్ చేసి ఇచ్చే బాధ్యత హిందూస్ది. ఆ బాధ్యత మన ప్రైమ్ మినిస్టర్ గారు ముందు తీసుకొని చేయాలి. ఇంకోటి మనకి ఓవరాల్ వరల్డ్లో చాలా మంచి సినారియో ఉంది. మనం ఏది చెప్పినా కూడా ప్రతి కంట్రీ మనకు రెస్పాండ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనము బైలాటరల్గా ఏవైతే చేయగలుగుతామో అన్ని కంట్రీస్తో మాట్లాడేసి దాన్ని 100%గా బంగ్లాదేశ్ని మనము ఎంతైతే అంత ప్రెషర్ తీసుకొచ్చి ఈ హిందూస్ని చంపడం ఏదైతే
కూచకోత కోస్తున్నారో దాన్ని ఆపించే బాధ్యత మన ఇండియాది ఉంది. ప్రతి హిందూ ఇంకా పడుకొని ఉంటే కష్టం బాబు. మన ఇండియాలో మన హైదరాబాద్లో ఎన్నో టెంపుల్స్ని ధ్వంసం చేస్తుంటే మనము ఏమి చేయలేకపోతున్నాం. ఖాళీ న్యూస్ పేపర్లో చదువుతున్నాం, కూర్చుంటున్నాం తప్ప ఎక్కడ కూడా రియాక్షన్ లేదు మనది. మీకు అంత చేత కాకుంటే టెంపుల్స్లకి లాక్స్ వేసేసుకోండి, టెంపుల్కి వెళ్ళకండి. మీకు టెంపుల్స్ అవసరం లేదు, ఇంట్లోనే కూర్చొని పూజలు చేసుకోండి. అంతేగాని హిందూ బతికి వేస్ట్ అండి. ఇప్పుడు మన దేవుణ్ణి మనం కాపాడుకోలేకపోతే మన ఫ్యామిలీని ఏం కాపాడుకుంటాము? 100 మంది ఉన్నారు. ఏది మన సికింద్రాబాద్ టెంపుల్లో చేసినప్పుడు ఒక్కడన్నా ధైర్యం చేసి వాడిని కొట్టాడా? మామూలు దెబ్బలు అవి వాడిని కొట్టి దానికి మనకు మళ్ళీ పోలీసు వాళ్ళకే ప్రొటెక్షన్. పోలీసు ఏమన్నా హిందువులు కరెక్ట్గా మాట్లాడినా కూడా హిందువుల పైన లాఠీ చార్జ్ చేస్తారు తప్ప ఒక ముస్లిమ్స్ని కూడా తీసుకొచ్చి ఇట్లాంటి చేసిన వాళ్ళని కాపాడకుండా కరెక్ట్గా పనిష్మెంట్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు.